సమాజంలో మనం చూసుకోగలిగితే సమాజంలో మనం చూసుకోగలిగితే ఎవరైతే హై పొజిషన్‌లో ఉంటున్నారో, ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారో, వాళ్ళు కింద ఉన్న వారిని చూసి ఎప్పుడు వెక్కిరించడం, తృణీకరించడం, కించపరిచి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్న వ్యక్తి కిందున్న పియూన్‌ని, టీ బాయ్‌ని చాలా కించపరిచి మాట్లాడుతుంటారు. అలాగే ఇంకెక్కడైతే పెద్ద పెద్ద అధికారాలు నడుస్తున్న కిందున్న వారందరిని కూడా ఏంటో మరి అదేమన్నా చులకన భావమో, మరి అదేం పైశాచిక ఆనందమో మరేమో గాని ఏంటో కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. సో, అది ఉద్యోగాల్లో జరిగే పందా. ఇక గత కొంతకాలం వరకు అనాలో మరి ఇప్పటికి కొనసాగుతుందని చెప్పాలో ఒక వ్యవస్థ నడిచింది. మేము అగ్ర కులాలము అని. ఇక తక్కువ కులాలను మరీ కించపరుచు మాట్లాడటం, కించపరిచి ప్రవర్తించడం, ఇలా వారి విషయంలో ఎన్నో అసహ్యతను కనపరచడం ఇదంతా చూస్తూ వచ్చి మనం నిజంగా చాలా బాధాకరం. అలా ఎవరు చేయకూడదు. మనిషిని మనిషిగా చూసి, మనిషిని మనిషిగా ప్రేమించే ఆ రోజులు రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. చాలామంది ఆ విషయంలో పోరాటం చేస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి ముఖ్యంగా సమాజంలో చిన్న స్థాయి వారిని కించపరచడం అనేది ఇక అదొక పరిపాటిగా మారిపోయింది. నైనా ఒకానొక టైంలో మనం కూడా ఆ కింద స్థాయి నుంచే కదా పై స్థాయికి వచ్చాం అనే ఆలోచనలు ఎందుకు మర్చిపోతున్నారు అనంటే మర్చిపోతున్నారు. ఏటి దాటేదాకా ఏటి మల్లన్న, ఏటి దాటాక బోడు మల్లన్న అన్నట్టు ఆ పరిస్థితి ఉన్నంత మట్టుకు అణిగిమణుగుంటున్నారు. మన పరిస్థితి బాలేదు అన్నప్పుడు చాలా అణిగిమణుగుంటున్నారు. ఎప్పుడైతే రూ. 4 వచ్చినాయో, ఎప్పుడైతే ఒకంత మంచి పరిస్థితిలోకి వెళ్ళామో, ఇంకా తర్వాత ఇక వాళ్ళని ఎవరు పట్టుకోలేరుగా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయే విధంగా వారి యొక్క ఆలోచన విధానం ఉంది. ఎందుకనైనా అలా మారిపోతున్నారంటే అది సాతాను చేసే మాయాజాలం అని చెప్పాలి. సరే, ఇప్పుడు లోకంలో లోక సంబంధులు అలా ప్రవర్తిస్తున్నారు అనంటే ఓకే సార్, విడిచిపెట్టేద్దాం. లోక సంబంధులు వారికి అంత జ్ఞానం లేదు. దేవుని జ్ఞానాన్ని బోధించే వాళ్ళు కూడా లేరు. ఆ దేవుని జ్ఞానాన్ని బోధించి సక్రమంగా నడిపించే వారు కూడా లేరు అనుకుందాం. మరి ఏం చేద్దాం? మరి లోకంలో అలా జరుగుతుందంటే ఓకే, ఇక మనం దానికి ఏం చేయలేం. వీలైనంత మట్టుకు పురికొల్పాలి, మేలుకొల్పాలి అని చాలామంది పోరాటం చేస్తున్నారు. వాళ్ళు వారి యొక్క పోరాట ఫలితంగా చాలామంది మేలుకుంటున్నారు, చాలామంది బుద్ధి తెచ్చుకుంటున్నారు, ఒక స్టడీగా ముందుకెళ్తున్నారు, ఒకంత భయంతో ముందుకెళ్తున్నారు, ఒకంత సమానంగానే ముందుకెళ్తుందని భావిస్తున్నాం. ఇంకా ఎక్కడో చిన్న చిన్న కొరతలు ఉండకపోలేదు. సరే, ఇప్పుడు క్రైస్తవులుగా ఈ రోజున క్రైస్తవుల్లో కనబడుతున్న భావం ఏంటిదంటే, వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అంటే వీళ్ళ పాపాలన్నీ క్షమింపబడ్డాయి, పరిశుద్ధులుగా మార్చబడ్డారు అనేవారు ఎవరైతే కనబడుతున్నారో, అంటే ముఖ్యంగా ఇక్కడ 2 రకాలలో ఉన్నారు. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా క్రైస్తవులు అయ్యారు మీరు అనంటే, ఏవో అప్పులు తీరాయని, ఏవో రోగాలు పోయాయని, ఇంకేవో కలిసి వచ్చినాయని యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు క్రైస్తవులు అని అనట్లేదు. మరి ఏమంటారు నాయన? వాళ్ళని ఏమంటాడు దేవుడు అనంటే, వాళ్ళని కంప్లీట్గా దేవుడు ఏమంటాడంటే అన్ని జనులని అంటాడు. ఏవో కలిసి వచ్చినాయి నా దగ్గరికి వస్తే ఇప్పుడు ఏవో పోతాయి, వెళ్ళిపోతారా బయటికి? పోయేలానే ఉన్నారు, చాలామంది పోయేలానే ఉన్నారు బయటికి. మరి అలాంటి వాడిని క్రైస్తవులను ఎందుకు అంటారు? అసలు క్రైస్తవుడు అనిపించుకోవాలంటే అతనికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా అతనికి నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మొదటగా తండ్రి నా పాపాలని కడుక్కోవడానికి ప్రపంచమంతా వెతికితే ఇది యేసుక్రీస్తు అనే ఒక ఆయన నాకు కనబడ్డాడు. ఈయన ద్వారానే నా పాపాలు కడుక్కోగలను, ఈయన ద్వారానే నన్ను మరలా పరిశుద్ధంగా మార్చుకోగలను, ఈయన రక్తం ద్వారానే నాకు అది సాధ్యమవుతుందని నాకు అనిపించింది. ఇదిగో ఆ రక్షణ కొరకే మీ ఎదుటికి వచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందుకున్నాను. ఇదిగో మీ ఎదుట నేను మోకరించి ఒక మంచి నిబంధన చేస్తున్నాను. ఏంటిది ఆ నిబంధన అంటే ఇక మీదట నా జీవితంలో నా ద్వారా ఎలాంటి పాపం జరగదు. ఎందుకంటే నన్ను ఇంత పరిశుద్ధంగా కడిగి నమ్మకంగా నిలబెట్టారు. ఈ నమ్మకతను కోల్పోవడానికి కాదు నేను ఈ విధమైన రక్షణలోకి వచ్చింది. మరింత నమ్మకంగా బ్రతికి నేను మరింత పరిశుద్ధంగా నా అడుగులు వేయడానికి నేను మీ సన్నిధికి వచ్చాను. అంతే తప్ప మరలా నేను చెడిపోయి పడిపోయే విధంగా నేను ఉండాలని కాదు అని ఎవరైతే ఒక బలమైన నిబంధన చేసుకుని క్రైస్తవులకు ఎంటర్ అవుతారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. సరే, మంచిది సార్. ఇలా ఎంటర్ అయిన వారిలో కొంతమంది ప్రవర్తన ఎలా ఉందంటే, మేము మాత్రం పరిశుద్ధులు, లోకంలో అందరూ పాపలే అని మాట్లాడి ప్రారంభించారు. ఇది నిజంగా చాలా బాధాకరం. అలా ఎవరిని మనం అనకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా పాపులమే. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు మన రోగాలను తీసేసాడు. యెషయా గ్రంథం 53:4 ఒకసారి చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మన రోగాల్ని తీసేసాడట. ఈ విషయం మనకు బాగా అర్థమైతే కనుక యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను,
మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితమే అంటున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అంటున్నాడు. అంటే ఆయన మన పాప రోగాల్ని భరించేశాడట, మనల్ని ఆత్మీయంగా స్వస్థపరిచాడట. ఇలా స్వస్థపరిచిన ఆయన విషయమే కృతజ్ఞత కలిగి ఇంకా ఎవరైతే ఈ పాపరోగంతో బాధపడుతున్నారో వారిని ఇగో స్వస్థపరిచే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావడం మానేసి ఇదిగో వాడు పాపి, వీడు పాపి, వీడు పాపి, వాడు పాపి అని మాట్లాడడం ఎంత బాధాకరం, ఎంత దుర్మార్గమైన చర్య. అలా ఎవరు మాట్లాడకూడదు. విర్రవీగితనం మనలో కనబడకూడదు. ఎందుకంటే మనం మొదటగా క్షమించబడ్డం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చాలా అద్భుతమైన వచనం అని చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను అంటున్నాడు. అంటే మనం అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయామంట. అలా చచ్చిపోయిన స్థితిలో నుంచి యేసుక్రీస్తు వారి ద్వారా మనం మరలా బ్రతికించాడు. ఇలా బ్రతికించింది ఎదుటి వారిని చూసి హేళన చేస్తామని కాదు, ఇంకా పాపంతో కొట్టుబిట్టాడుతున్న వారిని చూసి ఎటకారం చేస్తామని కాదు, కించపరుస్తామని కాదు, తృణీకరిస్తామని కాదు. అలా అయితే దేవుడు మనల్ని రక్షించాల్సిన పని లేదు. దేవుని యొక్క ప్రేమ అర్థమైతే మనం అలా ఎటకారం చేయం కదా. మనం పొందుకునే క్షమాపణ మన ఎదుటివారి పట్ల కూడా చూపించాలి కదా. చూపించాలొద్దా? ఖచ్చితంగా చూపించాలి. చాలామంది ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఇక వీడు పాపి, వీడు ఎంత పాపి తెలుసా, ఆడు ఎంత పాపి తెలుసా అని మాట్లాడడం మొదలెడుతున్నారు. అయినా చాలా ప్రమాదం. అలాంటి ప్రవర్తన ఎప్పటికీ మన జీవితంలో జరగకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఆ స్థితిలో నుంచే ఇది ఇంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చాం. మనం ఆ స్థితిలో ఉన్న వారిని కించపరిచి మాట్లాడడానికి మనకి హక్కు లేదు. వీలైతే వారిని కూడా ఇలాంటి శ్రేష్టమైన సత్యంలోకి నడిపించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి శ్రేష్టమైన మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. సో ఈ విషయంలో సరిదిద్దుకుంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను, ఒకవేళ ఇలా ఎవరైనా ప్రవర్తించి ఉంటే. ఇక రెండో కోణం ఏంటిదంటే, క్రైస్తవులకు వచ్చిన తర్వాత నడుస్తున్న క్రమంలో అందరూ అంత బలవంతులుగా ఉండరు కదా. అందరూ అంత శక్తివంతులుగా కొనసాగకపోవచ్చు. కొంతమంది బలహీనలు అవ్వచ్చు, పడిపోవచ్చు, కొంతమంది జారి పడిపోవచ్చు ఆత్మీయంగా. అలా జారి పడిపోయిన వారిని చూసి వెక్కిరించే విధంగా ఉండకూడదు. చాలామంది చేసేది ఇదే. ఇదిగో మేము ఆడు ఒక్కటేసారి దేవుడు నమ్ముకున్నాం, మేము ఎంత బలంగా ఉన్నాం చూసా దేవుళ్ళో, వాడు చూసా మరలా పడిపోడు, మళ్ళీ తాగేస్తున్నాడు, మళ్ళీ వ్యర్థమైన తిరిగేస్తున్నాడు, ఆడు పాపాడు, దేవుడు కూడా క్షమించడు అని చాలామంది ఎటకర చేసి మాట్లాడతారు. తప్పనైనా అలా ఎవరు మాట్లాడకూడదు. క్రీస్తు ప్రేమను బట్టి వాడిని మరలా యేసుక్రీస్తులోకి తీసుకురాగలిగితే, ఈ మార్గంలో తీసుకురాగలిగితే వాడు మరలా సెటరేట్ అయ్యి బలంగా తయారయ్యే అవకాశం ఉందేమో. వాడిని ఎందుకు మనం విడిచిపెట్టాలి? వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, సహోదరా మనందరం కలిసి రక్షణ పొందుకున్నాం, మనందరం కలిసే ఆ రక్షణలోకి ఎంటర్ అయ్యాం, మరలా ఆ మార్గం నుంచి బయటకి ఎందుకు వచ్చేసావు? అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇలాగే కొనసాగితే కనుక పాతాళం అంటే ఏంటో తెలుసు నీకు, వేదనకరమైన పరిస్థితి అంటే ఏంటో నీకు తెలుసు. అక్కడ ఎలాంటి వేదనకరమైన స్థితి ఉంటుందో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో నీకు తెలుసు. నీకు తెలియదు ఏమైనా ఉందా? నీకు తెలియని విషయాలు మేమేం బోధించగలం? నీకు ఏం బోధించలేం. నీకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఎందుకు దారి తప్పిపోయావు, సాతాను మాయకి ఎందుకు లొంగిపోతున్నావు అని అతన్ని మరలా సత్యం వైపు మళ్లించగలిగితే, సత్యం వైపు అడుగులు వేయించగలిగితే చాలా అద్భుతమైన ప్రక్రియ. అంటే అది ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూరలేదుట దేవునికి చాలా సంతోషం కలుగుతుందంట. ఏంటిదా పాపి? ఎవరా పాపి? కొత్త పాప అంటే కాదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎవరైతే మరలా పాపిగా మారిపోతున్నారో, మరలా ఎవరైతే పాపానికి లోబడిపోతున్నారో అలాంటి వాడిని తిరిగి వెనక్కి తీసుకురండి అని అంటున్నాడు. అప్పుడు దేవునికి చాలా సంతోషం అట. అలా ఎవరైనా మీ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారందరినీ సరిదిద్దే ప్రయత్నం చేయండి, వారందరినీ సరైన దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వారిని గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడకండి. దేవుడు మీ విషయంలో చాలా సీరియస్ తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు క్షమించే గుణం కలిగిన వాడు. ఆయన చనిపోతూ కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనే మాట మాట్లాడిన వ్యక్తి, అంత గొప్ప గుణం కలిగిన వ్యక్తి అయినా ఆయన నమ్ముకుని మనం వారిని చూసి వీరిని చూసి వెటకారం చేసేలా ఉండకూడదు, వారిని వీరిని కించపరిచేలాగా అసలు ఉండకూడదు. ఎందుకంటే మనం క్రీస్తు మనసును ధరించుకున్న క్రైస్తవులం కనుక మనం కూడా క్షమించాలి.
మనం కూడా వారందరినీ సరైన దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇది మన బాధ్యత. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండోదిగా